నరకాన్ని అర్థం చేసుకోవడంలో రెండో విషయం ఏంటంటే, నరకం అనేది స్పృహతో కూడిన హింసాయుతమైన ప్రదేశం, స్థలం. సెన్స్, స్పృహ, అక్కడ అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయి, జ్ఞాపకాలు ఉంటాయి అక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. నరకం యొక్క భయానక స్థితి స్పృహతో కూడిన హింసాయుతమైన ప్రదేశం. బైబిల్ సెలవిస్తుంది, బైబిల్ చెప్పుచున్నది. మనుషులు ఎవరు చెప్పే మాటలు కావు, కట్టుకథలు కావు, అబద్ధాలు కావు, స్టోరీలు కాదు. ఇది బైబిల్ సేస్. చదువుదాం. ప్రభు అయిన యేసు లూకాసు వార్తలో ఈ మాట చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి ఈ మాట ఉంది. ధనవంతుడు ఒకడు ఉండెను, రిచ్ మ్యాన్ ఉన్నాడు. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన కథ కాదు ఇది, వాస్తవాలు ఇవి. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక ఈ యొక్క దరిద్రుడు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ఇక్కడ భూమి మీద. ఎంత దయనీయమైన స్థితి అంటే, ఇక్కడ బైబిల్ చెప్పిన ప్రకారం ఏంటంటే, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. వాడి పరిస్థితి చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరు చచ్చిపోయారు. ధనవంతుడు, ఈ లగ్జరియస్ పర్సన్ చచ్చిపోయాడు. ఈ పూర్ పర్సన్, ఇతను కూడా చనిపోయాడు. అప్పుడు పాతాళములో బాధపడుచు, గుర్తుపెట్టుకోండి, పాతాళము. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ ధనవంతుడు, బైబిల్ సెలవిస్తుంది, ధనవంతుడు అయినంత మాత్రం నరకాన్ని పాతాళానికి పోతాడు అనుకోవటం పొరపాటు. యేసు ప్రభు వారు చెప్పాడు ఏంటంటే, ఈ బాగా సంపన్నులుగా ఉన్నవారు దేవుని విషయాల యందు ఆసక్తి పెట్టడానికి వారికి సమయం ఉండకపోవచ్చు. వారికున్న ఈ ధన సామ్రాజ్యం వైపే వారి మనసు ఉంటుంది, వారి హృదయం ఉంటుంది. ఆ కార్యకలాపాలు చూసుకోవటానికే వారి సమయం చాలదు. సత్యం గురించి ఎంతమంది ఆలోచిస్తారు? కానీ ఆలోచించగలిగితే ఎంతటి ధనవంతుడైనా సరే ఖచ్చితంగా రక్షణ పొందుతాడు. కానీ ఈ ధనవంతుడు ఇక్కడ బాగా సుఖపడ్డాడు. తోటివాడు లేడు, దేవుని గురించిన చింతన లేదు. నా ఇష్టం, నా ఆస్తి, నా బ్రతుకు, ఎవరిని దేన్ని లెక్క చేయకుండా దేవుని విషయాల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉన్న చేత పాతాళానికి పోవటం జరిగింది. ఏంటి నరకం అంటే? రెండో విషయం చెబుతున్నాను నేను. నరకం అనేది స్పృహతో కూడిన హింసాయుత ప్రదేశం. అందుకు బైబిల్ చెప్పుచున్న మాట ఏంటంటే, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. పాతాళంలో అగ్నిలో తట్టుకోలేక కేకలేస్తున్నాడు. అంటే మనిషి భూమి మీద లేడిప్పుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు ఏడ్చుంటారు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాసులు, ఇంకా తెలిసిన వారందరూ ఏడ్చుంటారు, కన్నీరు పెట్టుంటారు. అయ్యో తను ఎందరికైతే పరిచయస్తుడో వారందరూ కూడా అయ్యో చనిపోయాడా అని ఉంటారు. సమాధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, దిన కార్యక్రమాలు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎవరి దారిని వెళ్ళిపోతారో 4 రోజులలో, సరే ఇంకో 4 రోజులు మర్చిపోతారు వ్యక్తిని. పెద్ద జ్ఞాపకంలో ఉన్నాడు చచ్చిపోయినాడు, ఎవడో మర్చిపోతారు. కామన్గా రోజులు గడిచే కొద్దిగా మనసులో ఉండడు ఆ మనిషి, చచ్చిపోయిన మనిషి. ఇక్కడ చాప్టర్ క్లోజ్ అయింది భూమి మీదది. కానీ అసలైన వేదన ఇక్కడ పడుతున్నాడు. ఏమనుంది బైబిల్లో? నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. నరకం అనేది స్పృహతో కూడిన యాతన గల హింసాయుత ప్రదేశం. రెండో విషయం,
నరకాన్ని అర్థం చేసుకోవటానికి. నరకంలో అగ్ని చురుకు అనిపిస్తుంది అతనికి. మంట కాలినప్పుడు అబ్బో అయ్యని కేకలేస్తున్నాడు. ఇక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడో తెలుసు ఈ వ్యక్తి పాతాళంలో ఉన్న అగ్ని వలన. చూడండి, మనం పొయ్యి దగ్గర పోయినప్పుడు కాస్త మంటో చిన్న నిప్పురవో కాలు మీద పడితే వెలువెల్లాడిపోతుంది, అబ్బో అయ్యో అని. దానికి ఏదో బర్ణాలో మామూలుగా గృహ చికిత్సలు చేస్తారు కదా, గృహ వైద్యాలు. కాస్త మంట, కాస్త నిప్పు రవ్వ పడితేనే అమ్మో అయ్యో అని కేకలేస్తాం, తట్టుకోలేము. ఎందుకంటే చర్మం మీద నిప్పు పడితే ఏ మనిషి తట్టుకోలేడు, నొప్పి లేస్తుంది, మంటలేస్తుంది. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా ఈ మనిషి యాతన పడుతున్నట్టు బైబిల్లో రాయబడింది. ప్రభు చెప్పాడు, యేసు, పాతాళంలో సుఖము కానీ నీడ కానీ విశ్రాంతి గల ప్రదేశం కానీ ఎక్కడా ఉండదు. అది అగ్ని చేత ఉంటుంది, అగ్ని చేత నిండి ఉంటుంది. ఈ వ్యక్తి పోయాడు భూమి మీద. ఈ లోకంలో ఉండగా ఈ నరకం గురించిన ఆలోచన కానీ, దేవుడి గురించి ఆలోచన కానీ, మానవత్వం కానీ, తోటి వ్యక్తులను కానీ గూర్చిన చింతన ఆ వ్యక్తికి లేదు. ఈ దరిద్రుడైనంత మాత్రాన ఆ లాజరు దరిద్రుడే. దరిద్రుడు దొంగతనాలు చేసో, మోసం చేసో, దగా చేసో, అబద్ధాలు చెప్పో తన పొట్టను నింపుకోలేదు. ఏ మోసానికి అవకాశం లేదు తన జీవితంలో. దరిద్రుడైనప్పటికీ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున. ఈ లాజరు అనే ఈ దరిద్రుడు, ఈ పేదవాడు, ఈ రోగి పాతాళానికి వెళ్ళలేదు. సబ్జెక్ట్ అది కాదు మనది. విషయం ఏంటంటే నరకం గురించిన జ్ఞానం అవసరం, ప్రతి వ్యక్తికి దాని గురించిన అవగాహన అవసరం. రెండో విషయంగా నరకం అనేది స్పృహతో కూడినటువంటి హింసాయుత ప్రదేశం. అక్కడ ఏ బాధన్నా, ఎంత వేదనున్నా తెలుస్తుంది. అంతేకాదు, ఇంకేమంటాడు తెలుసా? అందుకు అబ్రహాము, నాకు కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుదివి. చూసారా, తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు. ఎదటి వారి ఇష్టం, దేవుని ఇష్టం ఇవన్నీ ప్రస్తావించలేదు, ఎందుకంటే అవి చేయలేదు అతను. తనకిష్టం వచ్చినట్టు తను మాట్లాడిందే మాట, తను పాడిందే పాట, తను చెప్పిందే వేదంగా బ్రతికాడు. తోటి వ్యక్తుల అభిప్రాయాలకు విలువ లేదు ఆయన జీవితంలో. దేవుని ఆలోచనకు, దేవుని మాటలకు విలువ లేదు తన జీవితంలో. అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అభ్యంతరం లేదు. సత్యం కోసం, నీతి కోసం నిలబడేవాడు ఒక దినాన సుఖాన్ని అనుభవిస్తాడు. అడ్డదారులు దొక్కినవాడు ఎప్పుడైనా సరే పాతాళానికి పోక తప్పదు. మనుషులు ఎవరో చూడటం లేదు, నన్నెవరో గుర్తించట్లేదు, నేను చేసే ఈ పొరపాటు, ఈ తప్పు, ఈ పాపం ఎవరి కంట పడదలే అని ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఈ లోకంలో ఇక్కడ బ్రతకొచ్చు. కానీ ఈ జీవితం అనేది అల్పకాలం, అశాశ్వతమైనది, గతించు నీడ వంటిది. ఎంతకాలం ఉంటాం? అబద్ధాలతోటి, మోసంతోటి, దగాతోటి, దుర్నీతి చేత, మోసం చేత ఎంతకాలం బ్రతుకుతామండి? కొంతకాలమే. కానీ అసలైన జీవితం ఈ భూమి విడిచిపెట్టిన తర్వాతనే ఉంది అని ఈ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అక్కడ యాతన పడుతున్నాడు ఆ వ్యక్తి. అక్కడ చురుకుంటుంది, అక్కడ బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. శరీరం గిచ్చితే లేకుండా పొడిస్తేనో శరీరానికి చురుకు అనుకోవద్దు. మనిషి చనిపోయిన తర్వాత ఒకసారి శరీరానికి కత్తి పెట్టి పొడవండి, శరీరమే కదా అది. ఎందుకు చురుకు లేదు? అసలైన చురుకు శరీరానికి కాదు, ఆత్మ, ప్రాణం ఉన్న మనిషికి మాత్రమే చురుకుంటుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే బయటికి పోతుందో సచ్చిన శవంతో సమానం. ఎంత ప్రేమగా చూసిన భార్య కానీ, పిల్లలు కానీ రెండో రోజు, మూడో రోజు దుర్వాసన వచ్చి అవతల బారేస్తారు. ఎందుకు? అక్కడ ఉంది నువ్వు కాదు కదా. నువ్వు అనే వ్యక్తివి బయటికి వెళ్ళిపోయావు. ఈ వ్యక్తి ధనవంతుడు యాతన పడుచున్నాడు. నరకంలో కూడా సెన్స్ ఉంటుంది, నరకంలో కూడా చురుకు, వేదన అనేది ఉంటుంది. నరకం గురించి గ్రహించాల్సిన అవసరం ఇది. నరకం దేవుడు చూశాడు నరకం, ఏం నరకం అని మాట్లాడొద్దు. నీ భూమి మీద నువ్వు పుట్టావు కనుకనే భూమి అంటే తెలిసింది.
నువ్వు చచ్చిన తర్వాత నరకం తెలిసిద్ది. నాకు నరకం ఇప్పుడే కనిపించాలని వాదిస్తే ఎవరు చూపిస్తారు భూమి మీద నరకాన్ని? బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ ఎర్త్లీ ఎలిమెంట్స్. ఈ శరీరం భూ సంబంధమైనటువంటి పదార్థాల చేత నిర్మింపబడ్డది. ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. కానీ నీ మనస్సు, నీ హృదయం, నీ ఆత్మ, దానిలోని హావభావాలు, భావోద్వేగాలు అవేవి చనిపోవు. ఆత్మ సజీవంగా ఉంటుంది. అక్కడ యాతన పడుచున్నాడు. ఇంకా గుర్తుంటుంది, నరకంలో అన్ని స్పృహ గుర్తే ఉంటాయి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండినట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఒకసారి పాతాళంలోకి ఎంటర్ అయిన తర్వాత విశ్రాంతి గల ప్రదేశానికి దాటిపోవటం ఇంపాసిబుల్. నరకం గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి దాంట్లోకి పోతే బాధ తప్ప ఏముండదు. అయితే ఇవన్నీ విన్న తర్వాత ధనవంతుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అప్పుడు అతడు తండ్రి అలాగైతే, ఏం మాట్లాడతాను చూడు, అన్నీ ఎరకే ఉంటాయి, గుర్తే ఉంటాయి, స్పృహ ఉంటుంది. స్పృహతో కూడిన హింసాయుతమైన ప్రదేశం పాతాళం. తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. చూసారా, పాతాళంలో కూడా 5 సహోదరుల గురించిన గుర్తు ఆ వ్యక్తికి ఉంది, స్పృహ ఉంది. ఒకసారి మాట గ్రహించండి. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. భూమి మీద 5 సహోదరులు ఉన్న సంగతి మనోడికి జ్ఞాపకం ఏముంది, మర్చిపోలేదు, అన్ని గుర్తే ఉంటాయి. కాబట్టి భూమి మీద ఏదైతే పాప పనులు చేస్తామో, తాగుడు, హత్యలు, వ్యభిచారము, దొంగతనాలు, మోసము, దగ, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ గుర్తుంటాయి పాతాళంలో. ఈ లాజరు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి నీ దగ్గర రావడానికి, నీ దగ్గర నుంచి మా దగ్గర రావడానికి అవకాశం లేదు. ఇది మహాగాధము, దాటిపోవటం కుదరదు. సో అలాగైతే ప్లీజ్ సహాయం చేయి, ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. ఏమనంటే చూడు, వేదన చూడండి. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి వాని పంపవాలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా, లాజర్ను పంపి అక్కడికి. వాని అంటే ఎవరు? లాజర్ను పంపి నా దగ్గరికి. తను వేలుతో నీళ్ళల్లో ముంచి, ఏలు కొన నీళ్ళల్లో ముంచి ఆ నీటి చుక్క నా నాలుక మీద వేయటానికి లాజర్ను పంపు. ఎంత వేదన! ఒకప్పుడు లాజర్ పనికి రాలేదు. అయితే ఆ లాజర్ను, అయ్యా బాబు అట్లా కాదయ్యా, ఇక్కడ నుంచి లాజర్ నీ దగ్గరికి రాడు, నువ్వు మా దగ్గరికి రావు అని ఎప్పుడైతే చెప్పబడదో, ఇంకొక మాట ఏంటంటే, అలాగైతే వాణ్ణి మా ఇంటికి పంపు. నాకు 5 సహోదరులు ఉన్నారు. ఈ వేదనకరమైన స్థలంలోకి వారు రావడానికి వీల్లేదు. నేను భయంకరమైన వేదన అనుభవిస్తున్నాను. నా సహోదరులు ఈ బాధను చూస్తే నేను తట్టుకోలేను. నరకం అనేది స్పృహతో, గుర్తుతో, అన్నీ తెలిసిన స్థితితో కూడిన హింసాయుతమైన ప్రదేశం. పాతాళంలో బాధపడుతూ అంటున్నాడు సహోదరులు. అంటే భూమి మీద ఎవరున్నారో గ్రహింపు ఉంది, తను మంటల్లో కాలుతున్నప్పుడు ఆ బాధ ఉంది. నరకం గురించి గ్రహింపు ఏంటంటే, ఇక్కడ నువ్వు అన్నీ మరిచిపోయి జీవితం ముగింపు అయిపోతుంది అనుకోవద్దు. నరకంలో అసలైన బాధ. భూమి మీద ఏముందండి బాధ? రోగం వచ్చినా భరించవచ్చు. రోగం వస్తే భరించి 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 నవ్విసిన తర్వాత చచ్చిపోవచ్చు. ఏమైంది? ఎవడన్నా తిట్టినా భరించవచ్చు. కొట్లాడినా కొన్నాళ్ళు విరోధంతోనూ, కక్షలతోనూ, శత్రుత్వంతోనూ కొంతకాలం బతకొచ్చు. డబ్బులు లేకుండా దరిద్రంలో ఉన్నా బ్రతకొచ్చు. తిండికి లేకపోయినా కొన్ని రోజులు బతకొచ్చు అండి. బతికినంతకాలం, శరీరంలో శక్తి ఉన్నంతకాలం తిండి లేకపోయినా బ్రతకొచ్చండి. ఈ భూమి మీద ఏది హింస కాదు. కానీ ఒక్కసారి పాతాళంలోకి పోతే ఆ బాధను ఏ మనుషుడు తట్టుకోలేడు. ఆ వేదన ఎవడు తట్టుకోలేడు. ధనవంతుడు కేకలేస్తున్నాడు, లాజర్ను పంపాయా, వేలి మొనజాలు ఒక్క డ్రాప్ నా నోట్లో పడితే నా ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుంది అంత వేదనతో చెప్పుచున్నాడు. ఎంత వేదన ఉండాలా? ఎండాకాలం చూడండి, ఏప్రిల్ మే నెలలు వస్తే గవర్నమెంట్, ప్రభుత్వం వారు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. పలానా జిల్లాల్లో, పలానా ప్రాంతంలో, పలానా రాష్ట్రంలో విపరీతమైన ఎండ 2-3 రోజులు ఉంటుంది, వడగాళ్ళు వీచే అవకాశం ఉంది. ఎవరో కూడా మధ్యాహ్న కాలంలో, మధ్యాహ్నం బాగా ఎండవేళ బయటికి రావద్దు. అత్యవసరం అయితే చల్లబడ్డ తర్వాత సాయంకాలం బయటికి రండి.
ఈ 40 డిగ్రీకి 43 డిగ్రీలకే ఇంత వేదన ఉంటే, ఇంత భయంకరమైన హెచ్చరికలు మనకు వినిపిస్తుంటే, నిరంతరము ఆరిపోని అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, ఎప్పుడు చల్లారదు. వారం తర్వాత ఆగిద్ది, 10 రోజుల తర్వాత ఆగిద్ది, నెల తర్వాత ఆగిద్ది, సంవత్సరం తర్వాత ఆగిద్ది, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆగిద్ది, 100 సంవత్సరాల తర్వాత ఈ మంట ఉండదు అనే ఆశ లేదు. నో ఎండింగ్. నరకం గురించి గ్రహింపు కావాలంటే, అర్థం చేసుకోవాలంటే అక్కడ కూడా బాధలు, చురుకు, గ్రహింపు, గుర్తు అన్నీ ఉంటాయి. స్పృహ ఉంటుంది. అది స్పృహతో కూడినటువంటి హింసాయుతమైన ప్రదేశము. మీరు ఒకవేళ బైబిల్ తెలియకుంటే, మీకు తెలిసి దగ్గరలో ఎవరైనా ఉంటే అడగండి. సత్యం గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. సత్యం గురించి తెలుసుకో, నీకు ఇష్టమైతే అనుసరించు, లేకుంటే పక్కన పెట్టేసాయి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని అసలు విషయం సత్యమే తెలియకుండా వెనకపోతే నీ జీవితాన్ని ఎవడు కాపాడుతాడు? ఈరోజు నీ పక్క నుండి నీతో పాటు ఉరుకులు పెట్టి ఎవడో కూడా నిన్ను నరకాన్ని నుంచి తప్పించలేరు. నరకం గురించి తెలుసుకోవాలి నువ్వు. అనేకమైన గ్రంథాలు ఉన్నాయి లోకంలో. చాలామంది చెబుతుంటే వింటున్నాము. నరకం ఉందని ఆ పుస్తకం చెబుతుంది, ఈ మత గ్రంథంలో ఉంది, ఆ మత గ్రంథంలో ఉంది, నరకం గురించి చెబుతూనే ఉంది అని వింటున్నాము. కరెక్టే, నరకం ఉందని చెబుతున్నారు కరెక్టే, కానీ సరి అయిన విధానం. నరకం ఉందని చెప్పడంలో తప్పు లేదు, అది ప్రామాణికమని నేను అంటలేదు. కానీ నరకం ఉందనేది సత్యము. ఆ గ్రంథాలు ఏమైనా ఉంటే నరకం ఉందని చెబుతున్నాయేమో అంతవరకే, కానీ నరకము నుంచి బయటపడే మార్గం మాత్రం బోధించవు. నరకం అనేది స్పృహతో కూడిన, గుర్తుతో కూడిన హింసాయుత ప్రదేశము.